సరే, పూజగదిలో చెప్పులు ఉండొచ్చా? అసలీ నమ్మకం నిజమా అబద్ధమా చూద్దాంరాని. అవును, చాలామంది అంటుంటారు ఇంట్లో పూజగదిలో చెప్పులుంటే చాలు ఇక గొడవలు మొదలవుతాయని. అంటే ఆ పవిత్రమైన చోటులోకి నెగటివ్ ఎనర్జీ వస్తుందని, ప్రశాంతత పోతుందని పెద్దల నమ్మకం. అయితే అసలు మన పురాణాలు, శాస్త్రాలు దీని గురించి ఏం చెబుతున్నాయి? గరుడ, పద్మ పురాణాలు చూస్తే దేవుడి దగ్గర స్వచ్ఛత, గౌరవం చాలా ముఖ్యమంటాయి. కానీ అసలు విషయమేంటంటే చెప్పుల వల్ల కుటుంబంలో గొడవలొస్తాయని ఎక్కడా చెప్పలేదు. సరే, ఇది శాపం కాదు అంటున్నారు. మరి సైన్స్ పరంగా ఏమైనా కారణముందా? సైన్స్ ఏం చెబుతుందంటే సమస్య దెయ్యాలతో కాదు, బ్యాక్టీరియాతో. ఆ చెప్పులకి అంటుకున్న దుమ్ము, ధూళి, క్రీములు అన్నీ శుభ్రంగా ఉన్న గదిలోకి వస్తాయి కదా. అంటే దీనివల్ల వచ్చేది ఆరోగ్య సమస్యలు, అంతేగాని జాతకాలు మారిపోవు. మరి ఆరోగ్యం కోసం పెట్టిన ఒక రూల్ ఇలా భయపెట్టే మూఢనమ్మకంగా ఎలా మారింది? మొదట్లో పరిశుభ్రత కోసం పెట్టిన ఈ నియమం కాలక్రమేణా కారణం మరచిపోయి భయంగా మారింది. సరే, మరి ఫైనల్గా మనం ఏమర్థం చేసుకోవాలి ఒక్కసారి చూద్దాం. చూడండి, ఇది ఖచ్చితంగా అగౌరవం, అనారోగ్యకరం కూడా. కానీ కుటుంబ గొడవలకు కారణం కాదు. సో అసలు విషయం ఏంటంటే ఇదంతా కేవలం గౌరవం, పరిశుభ్రత కోసమే. మరి ఒక నియమం వెనుకున్న అసలు ఉద్దేశం మరిచిపోతే దాని విలువ కూడా పోయినట్టేనా?